ಗೋಪ್ರದಾಯಕ ವಿಪ್ರವರ್ಯಗೆ ಕ್ಷಿಪ್ರದಲ್ಲಿ ಸುಪ್ರಜ್ಞ ಇತ್ತನು ಸ್ವಪ್ರಭಾವದಿ ನಿಜ ಜನರ ಗ್ರಹ ಭಯವ ನೀಗಿಸುತ್ತ ವಿಪ್ರಸತಿ ಹೊರಗಿರಲು ರೋದನ ತಪ್ಪಿಸಲು ನಿಜ ಸಹಜಯುಣಿಸಿದ ಪ್ರಪಕ್ವ ಕುಲಿತ್ಥ ಭುಂಜಿಸಿ జీర్ణిసిద క్షణది. వాయుదేవుల వారు ఈ కలియుగంలో మధ్వావతారంలో మధ్యగేహ భట్టు వేదవతీదేవి దంపతులకు వాసుదేవ అనే పేరుతో పుత్రుడుగా జన్మించారు. బాల్యంలో తన తండ్రికి గోదానం చేసిన బ్రాహ్మణుణ్ణి అనుగ్రహించగా ఆయన తన కుమారుడికి కుమారుడిగా జన్మించి పూర్ణప్రజ్ఞులైన మధ్వాచార్యుల నుండి జ్ఞానాన్ని పొందాడు. ఉడుపి నుంచి పాజక క్షేత్రానికి వెళ్లే దారిలో పిశాచి భయాన్ని తొలగించి ప్రజలందరికీ తన మహిమను చూపించారు. తాను బాల్యంలో శిశువుగా ఉన్నప్పుడు ఒకసారి తల్లి ఏదో పని కోసం బయటకు వెళ్ళింది. అప్పుడు ఆకలితో ఏడుస్తూ ఉండగా అక్క కళ్యాణీదేవి గోవు కోసం ఉడకబెట్టిన ఉలవల్ని తెచ్చి వాసుదేవునికి తినిపించింది. వాటిని తిని జీర్ణం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విధంగా ఎన్నో మహిమలను చూపించిన మధ్వాచార్యుల వారు బదరికాశ్రమానికి గమనం చేసిన రోజు ఈ మధ్వనవమి. మనందరికీ పవిత్రమైన రోజు. ఇంతవరకు మనం చేసుకున్న ఈ స్మరణ శ్రీమధ్వేశార్పణమస్తు.